క్రైస్త లార్డ్ ఉదయకాల వాగ్దానం చదువుకుందాము. 18వ కీర్తన 17 నుంచి 19వ వచనం వరకు చదువుకుందాము. బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడానికి వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా, సజీవుడా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతుల మీద ఆసీనుడైన నా ప్రభువా, నా రక్షకానికి వందనాలు వందనాలు. భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్తానికి వందనాలు. ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మమ్మలందరినీ సజీవ లెక్కలో నాయన మమ్మల్ని జీవంతో ఉంచిన యేసయ్యానికి వందనాలు. ప్రభువా, ఈ దినమంతటిలో తోడుగా ఉండండి. మా బ్రతుకుల్లో, మా అవసరతలో, మా పని బాటలో మీరు తోడుగా ఉండండి. నీకే మహిమ ఘనత తెచ్చే రీతిగా నాయన మా జీవిత విధానంలో అయ్యా మీరు నీ కృపని తోడుగా ఉంచి మీ మార్గంలో మమ్మల్ని నడిపించండి. ప్రతి అవసరతలో తోడుగా ఉండండి ప్రభువా. నీకు వందనాలు. నీవు లేని మా జీవితాలు వ్యర్థం ప్రభువా. నీ కృపాని కాపుదలో భద్రపరచుకొని నీకు మహిమ ఘనత తెచ్చే రీతిగా మా ఆలోచనలో, మా అంతరంగంలో మీరే అయ్యా కొలువై ఉండమని అడుగుచున్నాను దేవా. స్తోత్రాలు స్తోత్రాలు. ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభు ఉదయకాల సమయం అంతటిలో మాకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా సంఘాలకు, అయా విశ్వాసులైన ప్రతి బిడ్డకు దీవించిన దైవజనులందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ, దేశ ప్రజలందరినీ కాచి కాపాడండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాము దేవా. యెరూషలేములో నెమ్మది కలగచేయని దేవా నీకు వందనాలు. నీ రాజ్యాన్ని కట్టండి ప్రభువా. నీ రాకడ అతి సమీపంలో ఉంటుండగా మేమందరము సిద్ధపాటు కలిగి నాయన వేచి ఉండేవారముగా, నాయన సిద్ధ మనసులు కలిగి, శుద్ధ హృదయాలు కలిగి అయ్యా నిన్ను కొనియాడేవారంగా నన్ను మమ్మ సిద్ధపాటిచ్చేయండి. కొందరనైనా అయ్యా వెలిగించే వారంగా, కొందరనైనా నిత్యరాజ్యానికి నడిపించే విధముగా నన్ను మమ్మ వాడుకొని నీ జ్ఞానమునిచ్చి నడిపించిన ఆయన, నీ మార్గంలో మమ్మల్ందరినీ నడిపించిన ఆయన, పరిశుద్ధులుగా పవిత్రులుగా మమ్మల్ని ఎన్నిక చేసుకోండి దేవా. మాలో ఉన్న చెడు తలంపులు, చెడు ఆలోచన, చెడు జ్ఞానాన్ని నశింపచేసి నిత్యరాజ్యానికి ఎట్టి పరిశుద్ధమైన మార్గం అవసరమో తెలియపరచమని, నీ కృపాని కాపుదలు మమ్మల్ందరినీ భద్రపరచుకోమని సమస్త ఘనత ప్రభువులు నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక.